కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి, అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నా హృదయం నాలో వేదన పడగా, నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా, నా హృదయం నాలో వేదన పడగా, నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను.
కూలిన నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. నేల కూలిన నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా మిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మీకోసం ప్రార్థన చేస్తూ వస్తున్నాము. దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన. దేవా, మీ వందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ రీతిగా నా తండ్రి మీ దీనదాసురాలైన నన్ను అయ్యా కొద్దిసేపు మీ మాటలు చెప్పడానికి మీరు చూపిన కృపను బట్టి మీ వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, హృదయంతరంగాలు ఎరిగిన నా తండ్రి, మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మీ మాటల్లో జీవం ఉంది. మీ మాటల చేత మీ బిడ్డల్ని ఆదరించమని, దర్శించమని, బలపరచమని అయ్యా నా తండ్రి, మీ మాటలు మీ బిడ్డల జీవితాలకి మేలు కలుగునట్టు కృప చూపమని, నీ పక్షాన నిలబడుతున్న మీ దీనదాసరాలైన నన్ను మరుగుపరచమని యేసై పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూద్దాం, చూడండి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టకై దానిని చేద్దును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకుంటున్న సమస్యల్ని బట్టి, మనకుంటున్న అనారోగ్యాన్ని బట్టి, మన కుటుంబాల్లో ఉంటున్న మన యొక్క బిడ్డల పరిస్థితులను బట్టి, మన శక్తికి మించిన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మనం కృంగిపోతూ ఉంటాం. దేవుని నమ్మిన మనమే చాలాసార్లు ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో మన పక్షాన కార్యాలు చేసే దేవుడు, మనం అడిగితే ప్రార్థన చేసే దేవుడు ఉన్నాడన్న సంగతి కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి అవి కూడా మనం మర్చిపోయేటట్లు మన సమస్యలు మనల్ని చేసి దేవుణ్ణి అడగటం పక్కన పెట్టేసి కృంగిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేద్దును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ సమస్యల గుండా నీ కుటుంబం, నీ జీవితం, దేవుని బిడ్డలారా, నీ యొక్క కుటుంబ పరిస్థితులు ఉన్నాయి, ఏ సమస్యల గుండా నువ్వు నలిగిపోతూ నడిపించబడుతున్నావు, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్నే ప్రభు దర్శిస్తున్నాడు. అది ఏంటంటే, ఒక అద్భుతమైన నీకు ఒక ఆదరణతో కూడిన విషయం ఏంటంటే, నువ్వు యేసు క్రీస్తు నామమున
దేవుని బిడ్డలారా, ఇంకా ఎక్కడో కాదు, సేవకుల నామంలోనో ఇంకా ఎవరినో ఇంకా దేన్నో కాదు. కానీ దేవుని బిడ్డలారా, యేసయ్య నామము అద్భుతాలు చేసే నామము, యేసయ్య నామము మనల్ని ఆదరించే నామము, యేసయ్య నామము మన కన్నీళ్లు తుడిచే నామము. ఆ నామము గొప్ప శక్తి కలిగిన నామము. యేసు నామములో ఎటువంటి కార్యాలైనా ఖచ్చితంగా జరుగుతాయి. అయితే నువ్వు నేను మనం చాలాసార్లు చిన్న చిన్న సమస్యలు అయితే తీర్చబడతాయిలే, కానీ లేకపోతే ఏమైనా పాపపు బంధకాల్లో ఉంటే, ఏవైనా పాపానికి బానిసైపోతే, ఇంత ఘోర పాపములో ఉన్న నన్ను యేసు ప్రభు కూడా క్షమించడేమో, ఆయన దగ్గర కూడా ఏమి వెళ్తానులే, నేను వెళ్ళలేను ఈ బంధకాలతో, ఈ పాపముతో, ఈ దోషముతో అని చాలాసార్లు దేవుని బిడ్డలారా క్షమించగలిగిన దేవుడు. యేసయ్య నామం ఏమైనా ఒక అద్భుతమే కాదు, ఒక స్వస్థతే కాదు, ఎటువంటి ఘోర పాప స్థితిలో ఉన్న వ్యక్తినైనా ఆయన క్షమించగలిగిన శక్తి ఆయనలో ఉంది. ఆయన క్షమిస్తాడన్న సంగతి మనం మర్చిపోయి, లేకపోతే దేవుని బిడ్డలారా దేవుని వైపు మనం తిరిగితే, దేవుని వైపు మనం చూస్తే, ప్రార్థన చేస్తే, మొర్ర పెడితే ఆయన కార్యాలు చేయాలని ఎంతో ఆశతో ఆయన మన కొరకు నిలిచి ఉన్నాడు. అయితే చాలాసార్లు మనమే దేవుని బిడ్డలారా దేవునిని అడగలేని పరిస్థితులు. అయితే ఇక్కడ నీతోనే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నామములో నువ్వు దేన్ని అడిగినా, ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు? అందుకనే మత్తయి సువార్తలో కూడా ప్రభు అన్నాడు, నిన్ను నన్ను మనల్ని మనకి బలపరచటానికి, మనకి సహాయం చేయటానికి, ఒకవేళ ఈ లోకంలో నీకు సహాయం చేయటానికి ఎవరు లేరేమో, ఒకవేళ మనుషులు సహాయం చేసినా నీ అవసరత, నీ యొక్క స్థితి, ఒకవేళ నీ పరిస్థితులు మారని అంత బలహీన పరిస్థితులు నీ కుటుంబంలో ఒకవేళ ఉన్నాయేమో, అయితే దేవుడు అంటున్నాడు, మనకు వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 7:7 కూడా మనం గమనించినట్లయితే, అడుగుడి మీకు ఇయ్యబడును అని. దేవుని బిడ్డలారా అడగాలి, దేవుని యొక్క సన్నిధిలో అడగాలి, దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చోవాలి, దేవుని యొక్క పాదాలు పట్టుకోవాలి. ఇలా భక్తులు ఎంతోమంది దేవుణ్ణి అడిగి అద్భుతాలు చూశారు. ఈరోజు మేము ఈ వాక్యం చెప్తున్న మా జీవితాల్లో కూడా దేవుని బిడ్డలారా లోకం వైపు చూస్తూ, లోక ఆశలు, లోకములో మా పరిస్థితుల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చేవాళ్ళు ఎవరున్నారా అని కొంతకాలము ప్రభు దగ్గరికి రాకముందు, ప్రభుని ఎరగక ముందు, ప్రభు మా చేయి పట్టుకోకముందు, ఈ దేవుడు మా దేవుడు కాదనుకొని లోకములో ఒక అనాథులుగా దిక్కుతోచని పరిస్థితిలో, ఇంకా మా సమస్యకి పరిష్కారం లేదు, ఇంకా మేము ఇంతే అనుకుంటూ ఉంటున్న మా జీవితాన్ని ప్రభు తన యొక్క అద్భుతమైన రీతిలో మా చేయి పట్టుకొని ఆయన మమ్మల్ని తన వైపు మలుచుకొని మా ప్రతి ఒక్కటి, అది ఎటువంటి పరిస్థితి అయినా ఆయన పాదాల దగ్గర అడిగి పొందుకునేటట్లు చేశాడు. దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని బిడ్డ, యేసయ్య నామము అద్భుతమైన నామము, ఏ కార్యమైనా చేయగలిగిన నామం, ఎంతటి పాపినైనా క్షమించగలిగిన నామం అని గ్రహిస్తున్నావా? దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వస్తున్నావు, వెళ్తున్నావు, ఏదో అన్ని చోట్లకి వెళ్ళినట్లుగా ఆయన దగ్గరకు కూడా వెళ్తే ఒక 7 వారాలో 3 వారాలో, లేకపోతే ఒక దేవుని బిడ్డలారా ఒక నెలో అక్కడో ఇక్కడో వెళ్తే ఏమైనా కార్యాలు జరుగుతాయని అలాగా ఏదో పైన నీ హృదయంలో సరిగ్గా విశ్వాసం లేకుండా, యేసయ్యకి చోటు లేకుండా, సరిగ్గా నమ్మకుండా, నమ్మిక ఉంచకుండా ప్రతి దినము యేసయ్య పాదాలు నీ ఇంట్లోనే పట్టుకొని, అందుకనే దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 18:18 కూడా, నా నామంలో ఎక్కడ 2-3 కూడి ఏకీభవించి నన్ను ఏది అడుగుతారో, దేన్ని బంధిస్తారో దాన్ని బంధిస్తాను అని చెప్పాడు ప్రభు. కనుక దేవుని బిడ్డ, ఈరోజు ఏ సమస్య చేత సతమతం అవుతున్నావు? ఏ బలహీనత చేత కన్నీళ్ళ మధ్యలో ఉన్నావు? నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు నిన్ను కృంగతీస్తున్నాయి? నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను చూసి నీ కుటుంబ పని అయిపోయింది అని హేళన చేస్తున్నారా? అపవాది నిన్ను భయపెడుతున్నాడా? అపవాది నిన్ను దడిపిస్తున్నాడా? నువ్వు కృంగిపోతూ ఉంటున్నావు ఈ పరిస్థితులన్నిటినీ విని చూసి. అయితే నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే. ఇంకా మనం గమనించినట్లయితే, నా నామంలో నీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా, చూసారా దేవుని బిడ్డ, దుఃఖంలో ఉన్న దేవుని బిడ్డ నీకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. అది ఎలా అంటే, నువ్వు అడిగితే. ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఏవైనా వ్యసనాల్లో, ఏవైనా అలవాటుల్లో ఉంటే, ఒకవేళ విడుదల పొందలేని స్థితిలో నువ్వు ఉంటే, దాంట్లోంచి బయటికి రాలేని స్థితిలో నువ్వు ఉంటే, ఎన్నోసార్లు నువ్వు సొంతంగా ప్రయత్నము చేసి ఒకవేళ అలసిపోయి ఒక 4 రోజులు విడుదల పొంది, ఒక నెల రోజులు విడుదల పొంది, ఒక 2 నెలలు విడుదల పొంది, మరలా అదే పాపం, మరలా అదే జీవితంలో నువ్వు ఉంటే, దేవుని బిడ్డ నీ సొంత ప్రయత్నం ద్వారా
లేకపోతే ఈ లోకంలో లోకస్తులు చెప్పినట్లుగా లోకానుసారమైన ప్రయత్నాల ద్వారా నువ్వు విడుదల పొందలేవు. కానీ నజరేయుడైన యేసు నామంలో నీకు విడుదల ఉంది, నీ కుటుంబానికి విడుదల ఉంది, నీ బిడ్డలకు విడుదల ఉంది దేవుని బిడ్డ. కాబట్టి నీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా నన్ను అడుగు అంటున్నాడు దేవుడు. దేవుణ్ణి అడుగుతున్నావా దేవుని బిడ్డ? సమయాన్ని వృధా చేసుకుంటూ అడగమని చెప్తున్న దేవుని యొక్క పాదాల దగ్గర అడగకుండా, పరిశుద్ధ గ్రంథములో ఒక స్త్రీ ఉంది దేవుని బిడ్డలారా, లూకాసు వార్తలో. తనకి న్యాయము కావాలి అని అన్యాయస్తుడైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగి 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 జీవితంలో అలిసిపోయింది. అతడు కఠినస్తుడు, అతడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అన్ని రోజులుగా అలసిపోతున్నా అంటే లోకంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నా దగ్గరకు వస్తే నేను త్వరగా కార్యం చేయనా, నేను త్వరగా న్యాయము తీర్చనా అని. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎవరైనా నిన్ను అన్యాయం చేశారా? ఎవరైనా నిన్ను మోసం చేశారా? ఎక్కడైనా మోసపోయావా? న్యాయం కోసం ఎదురు చూస్తున్నావా? న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నావా? న్యాయం కావాలని మనుషుల్ని ఆశ్రయిస్తున్నావా? నీ చుట్టూరు ఉంటున్న పెద్దల్ని ఆశ్రయిస్తున్నావా? దేవుని బిడ్డ, ఈ లోకంలో నీకు ఎక్కడా న్యాయం జరగదు, ప్రభు పాదాల దగ్గరే. అయితే ఈ మాటలు వింటున్న నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు దగ్గరకు వచ్చి నీ సమస్య అంతా దేవుని బిడ్డ భారముతో, విశ్వాసముతో, నమ్మికతో, యేసయ్య నామంలో నాకు ఖచ్చితంగా న్యాయము జరిగిద్దని, యేసయ్య నామంలో నాకు ఖచ్చితంగా స్వస్థత ఉందని, యేసయ్య నామంలో ఖచ్చితంగా నా కుటుంబం మారుతుందని, యేసయ్య నామంలో నా పాపానికి పరిహారం పశ్చాత్తాపం ఉందని, యేసు రక్తంలో నా ప్రతి పాప శాపము తొలగించబడుతుందని విశ్వాసంతో నువ్వు అడిగితే క్షమించటానికి ప్రభువు నీ దగ్గరే ఉన్నాడు. ప్రభువు నీ వైపు తిరిగి ఉన్నాడు. నువ్వు అడగాలి కానీ, నువ్వు విశ్వాసం ఉంచాలి కానీ దేవుని బిడ్డ, నువ్వు ఆ విశ్వాసంతో అడగటానికి సిద్ధపడాలి. కానీ ఒక అడుగు నువ్వు ప్రభు వైపు వేయాలి. కానీ ప్రభు నీ కొరకు 10 అడుగులు వేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సృష్టికర్త దేవుని బిడ్డ. జగత్పునాది వేయబడక ముందే నిన్ను ఎరిగిన దేవుడు, నీ స్థితి ఎరిగిన దేవుడు, నీ సమస్య అంతటికి పరిష్కారం చేయగలిగిన శక్తిమంతుడాయన, బలవంతుడాయన. ఆయన నామములో అద్భుతాలు జరుగుతాయి కనుక ఇక్కడ ప్రభు అంటున్నాడు నీతోనే. ఒకవేళ దేవుని బిడ్డ మనుషుల్ని అడిగితే నన్ను అడగొద్దు అంటారు, నాకు ఆ విషయం చెప్పొద్దు అంటారు, నేను ఇవి చేయలేను అంటారు, అసలు పొద్దుగుకులు నన్ను ఇసికించొద్దు అంటారేమో. ఒకవేళ అలాగా ఇసికిపోయావా నీ రక్త సంబంధికులకు చెప్పి, ఒకవేళ ఏదైనా విషయం నీ భర్తతో చెప్పి అలసిపోయావా, నీ బిడ్డలతో చెప్పి అలసిపోయావా దేవుని బిడ్డ? ఒకవేళ నువ్వు ఏమైనా ఉద్యోగం చేస్తూ ఉంటే నీ ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తూ మీ బాస్తో చెప్పి అలసిపోయావా? ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఎక్కడ నాకు ఉద్యోగం ఇస్తారని నీ సర్టిఫికెట్లు పట్టుకొని తిరిగి అలసిపోయావా? ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు అంటున్నాడు, నా నామంలో ఏది అడిగినా తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లుగా నేను చేద్దును అంటున్నాడు. ఆయన చేయటానికి చేయి చాపి ఉన్నాడు. నీ పక్షాన కార్యం చేయటానికి, నిన్ను స్వస్థపరచటానికి, నిన్ను తాకటానికి, నీ పాపాన్ని క్షమించటానికి, నీ కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్క కలవరాల్ని కొట్టివేయటానికి, నీ కన్నీళ్లు తుడవటానికి, నీ రోగాన్ని తీసివేసి ఒక ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా, ఒక గుర్తింపదగిన వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక దిగులు చింత లేని వ్యక్తిగా, ధైర్యం కలిగిన వ్యక్తిగా నేను చూడాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, ప్రభు వైపు చూస్తావా? ప్రభు నా దేవుడు కాదులే అనుకుంటున్నావా దేవుని బిడ్డ? లేకపోతే ప్రార్థన చేసి ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను, నా జీవితంలో ఇంకేం జరిగిద్దిలే అని ఒకవేళ ఆ దేవుని బిడ్డ అవిశ్వాసం చోటు చేసుకుంటుందా నీ జీవితంలో? అపనమ్మకం అనే బాణం దుష్టుడు వేసి నిన్ను ఎనిక్కి లాగుతున్నాడా? నీ ప్రార్థనలో పట్టుదల కోల్పోయావా? విశ్వాసంలో అవిశ్వాసిగా మలచబడ్డావా దేవుని బిడ్డ? అలసిపోయావా? ఇసికిపోయావా? నీ జీవితంలో కార్యాలు జరగలేదని? అబ్రహాము జీవితంలో ఆలస్యమైంది కానీ తప్పకుండా కార్యం జరిగింది దేవుని బిడ్డ. నీ జీవితంలో కూడా ఖచ్చితంగా నీతో నాతో నన్ను అడగమని మాట్లాడుతున్న దేవుడు, మాట తప్పని దేవుడు, ఆలస్యమైన అద్భుతం చేసే దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను వదిలేసే దేవుడు కాదు. ఆయన నిన్ను బాగు చేసే దేవుడు, ఆయన నిన్ను ముట్టే దేవుడు, ఆయన నిన్ను తాకే దేవుడు, ఆయన నీ కుటుంబ పరిస్థితులన్నీ గమనించే దేవుడు, బాగు చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నీ కోల్పోయావు జీవితంలో, అప్పుల సమస్యల్లో మునిగిపోతున్నావు దేవుని బిడ్డ. నువ్వు నాన్న వాళ్ళు నిన్ను విడిచిపెట్టి ఉన్నారు దేవుని బిడ్డ. నువ్వు ఎంతో ప్రేమించిన వాళ్ళే నీకు శత్రువులుగా మార్చబడ్డారు. ఒంటరిగా మిగిలిపోయావు, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయావు, ఒక అనాథగా నువ్వు ఉంటున్నావు.
అయితే దేవుడు నిన్ను అలా చూడాలనుకోవట్లేదు దేవుని బిడ్డ. నేనున్నాను అని నీకు భరోసా ఇవ్వాలని, నేను నిన్ను విడిచిపెట్టనని, నేను నీకు సహాయము చేస్తానని, నేను నీ కన్నీటిని నాట్యంగా మలుస్తానని, నీ కన్నీటిని తుడుస్తానని, నువ్వు నాకు కావాలని ఒక కుమారుడిని తండ్రి ఏ రీతిగా ఆదుకుంటాడో, ఆదరిస్తాడో, హద్దుకుంటాడో, ప్రేమిస్తాడో, కౌగిలించుకుంటాడో, ముద్దు పెట్టుకుంటాడో, అలాగే సమస్యల మధ్యలో నలిగిపోతున్న దేవుని బిడ్డ, జీవితంలో ఓడిపోయాను, అంతా కోల్పోయాను, ఇంకేముంది అని బ్రతుకు మీద విరక్తి కలిగి ఇంకా ఏం బ్రతకాలే అనుకుంటూ తిరుగుతున్నాను, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు నేను మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. దేవుని బిడ్డ, నేను ధైర్యపరచటానికి, నీకు చక్కటి భవిష్యత్తు ఇవ్వటానికి, నువ్వు అడిగింది ఇవ్వటానికి, నువ్వు అడిగిన దానికంటే కూడా, నువ్వు ఊహించిన దానికంటే కూడా, నువ్వు ఆశించిన దానికంటే కూడా అద్భుతమైంది ఆయన దగ్గర ఉంది, అది ఇవ్వటానికి. అంతేకాదు దేవుని బిడ్డ, ఆయన దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకుంటే, క్షమించమని అడిగితే నీ పాపాన్ని క్షమించి, ఇక్కడ మాత్రమే కాదు నిన్ను ఆయన ఉండే స్థలానికి, అంటే నిత్యరాజ్యానికి, పరలోకానికి ఆయనతో నిన్ను కూర్చోబెట్టుకోవటానికి అంతటి గొప్ప భాగ్యము, అంతటి గొప్ప ధన్యతను ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వేమో ఈ విషయాల్లోనే, ఈ చిన్న చిన్న వాటిలోనే, ఈ చిన్న చిన్న బలహీనతలకే, ఈ చిన్న చిన్న ఇబ్బందులకే, ఈ చిన్న చిన్న నిందలు అవమానాలకే నలిగిపోతూ ఇంకెందుకు నా జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు, లేదు బిడ్డ, నీకు భవిష్యత్తుని ఇవ్వటానికే నేను పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాను. నీకు భవిష్యత్తుని ఇవ్వటానికే, నీ మీద ఉంటున్న పాపాన్ని ఇరవటానికే, నీ శాపాన్ని నా మీద వేసుకొని శాపము లేని వ్యక్తిగా, పాపము లేని వ్యక్తిగా, ఒక పవిత్రమైన వ్యక్తిగా, నా బిడ్డగా, నా సొత్తుగా, నాకు మహిమ తెచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి అని నేను ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. నమ్ముతావా దేవుని బిడ్డ దేవుని మాటలు? ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎన్నోసార్లు దేవుడు నిన్ను ఆదరించాలని, నిన్ను బలపరచాలని, ఉంటున్న స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తాలని, నిన్ను వాడుకోవాలని నువ్వు ప్రార్థన చేస్తే వినాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేయకుండా సమయాన్ని వృధా చేసుకుంటూ దేవుని బిడ్డ మంచంలో ఉండి కన్నీళ్లు కారుస్తున్న నీతోనే దేవుడు మాట్లాడుతుంది. అంతా అయిపోయింది అనుకుంటూ నలిగిపోతున్న నీతోనే దేవుడు మాట్లాడుతుంది. ఏడుస్తూ ఈ మాటలు వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతుంది. ఏమంటున్నాడంటే ఆయన నన్ను అడుగు అంటున్నాడు. దేవుని బిడ్డ, ఒకవేళ లోకంలో చాలామంది నన్ను అడుగు నీకు అవసరం వచ్చినప్పుడు అన్నారా? నీ ఆపదలో దాటి వెళ్ళిపోయారా? నీ చేయి విడిచిపెట్టారా? నువ్వు ఎవరో తెలియదన్నట్లుగా మోసం చేశారా నిన్ను? ఆ సమయంలో నీకు వ్యతిరేకంగా నిలబడ్డారా? అయితే ప్రభు అలా చేయడు దేవుని బిడ్డ. ప్రభు నీ పక్షాన నిలబడతాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీ కోసం ఆయన ఏమైనా చేస్తాడు. ఆయన ధనాగారంలో నుంచి నీకు కావాల్సినది ఇస్తాడు, నీ దరిద్రతను కొట్టివేస్తాడు, నీ పేదరికాన్ని తీసివేస్తాడు, నీ బలహీనతల్ని తీసివేస్తాడు. ఆయన నీకు మేలుతో నింపుతాడు, నీ హృదయం నీ సంతోషంతో నింపుతాడు. దేవుని బిడ్డ, మాటలు వింటున్నా దేవుని బిడ్డ, నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఈ మాటలు వింటున్నా నువ్వెందుకు ప్రభుని అడగకూడదు? నన్ను అడుగు అని చెప్పిన ప్రభును నువ్వు ఎందుకు అడగకూడదు? దేవుని బిడ్డ, అడుగుతావా నాతో కలిసి ప్రార్థన? దేవా మీ కొందనాలు, ఇదిగో నా తండ్రి, మీ పాదాల దగ్గరికి నీ ప్రజలను తీసుకొని వస్తున్నాను ప్రభా. కన్నీళ్ళ మధ్యలో ఉన్నారయ్యా నీ ప్రజలు, దుఃఖం మధ్యలో ఉన్నారయ్యా నీ ప్రజలు, అడగలేని స్థితిలో ఉన్నారయ్యా, అడగాలని ఆశ ఉన్నా అడగలేకపోతున్నారు ప్రభా. ఏ ఏ బలహీనతతో నీ బిడ్డలు ఉన్నారో ఒక్కసారి కనికరించయ్యా, వారి వైపు చూడయ్యా. అయ్యో మంచంలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా, బిడ్డలు విడిచిపెట్టి ప్రభా. అయ్యా నా తండ్రి, నా దేవా, అయ్యా ఉన్న ఆస్తి కోల్పోయి ప్రభా, అనారోగ్యము మధ్యలో నలిగిపోతున్న నీ బిడ్డల్ని మీరు తాకండి ప్రభా. నజరేయుడైన యేసు నామంలో నీ బిడ్డలకి స్వస్థత కలుగునుగాక తండ్రి, విడుదల కలుగునుగాక తండ్రి. వారిని మంచం పట్టించిన వ్యాధి, చీకటి, దురాత్మ, చీకటి శక్తులు వారిని విడిచిపోవునుగాక తండ్రి. వారు ఇప్పుడే ఆరోగ్యం పొందుకుందురుగాక తండ్రి, వారికి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. నజరేయుడైన యేసు నామములో వాళ్ళు స్వస్థపరచబడుదురుగాక తండ్రి. దేవా మీ కొందనాలు, స్తోత్రములయ్యా. కొంతమంది కోర్టు సమస్య అయ్యా, సతమతం అవుతున్నారయ్యా, భార్యాభర్తల మధ్యలో గొడవలయ్యా, అయ్యా ఐక్యతగా ఉండకుండా, ప్రేమతో ఉండకుండా, అయ్యా బిడ్డల్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్న భర్తల్ని మార్చయ్యా.
అయ్యా. అయ్యా అడ్జస్ట్ కాకుండా అయ్యా ఇష్టానుసారంగా జీవిస్తున్న భార్యలతో మాట్లాడండి అయ్యా. బిడ్డలు నలిగిపోతూ ఉంటున్నారయ్యా. అనేక మంది కుటుంబాలు ఇలా ఉన్నాయి అయ్యా. యేసు నామములో వారి కుటుంబాలు కట్టబడును గాక తండ్రి. మీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నిరుద్యోగ స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీ పాదాల దగ్గరకు తీసుకొస్తున్నాను యేసయ్యా. అయ్యా నా తండ్రి ఎంతో ఆశతో తల్లిదండ్రులు చదివించి ఉంటున్నారయ్యా. అయ్యా నా తండ్రి ఆ బిడ్డలు కూడా ఎంతో ఆశతో చదువుకొని ఉంటున్నారయ్యా. అయ్యా వారు చదువుకుంటూ నేను ఈ ఉద్యోగం సంపాదించాలి, నేను ఈ స్థాయిలో ఉండాలని ఆశతో నా తండ్రి నాయన నా ప్రభు వారు చదువుకొని ఉంటున్నారయ్యా. ఈరోజు వారు చదువుకు తగిన ఉద్యోగాలు లేక అయ్యా నా తండ్రి నిరుద్యోగ స్థితిలో ఉండి అయ్యా చిన్న చిన్న పనులు చేయలేక అయ్యా నా తండ్రి బ్రతకలేక అయ్యా తలెత్తుకోలేక ఇంకా ఉద్యోగం రాలేదా అని అనేక మంది అడుగుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో తలదించుకొని ఉంటున్న యవ్వన బిడ్డల పక్షాన కార్యం జరిగించయ్యా. అయ్యా ప్రతి బిడ్డ ఉద్యోగాలు పొందుకునేటట్లు సహాయము చేయండి అయ్యా. నీ ధనాగారంలో నుంచి నీ బిడ్డలు అయ్యా నా తండ్రి మంచి మంచి వాళ్ళ చదువుకు తగిన ఉద్యోగాలు పొందుకుందురుగాక తండ్రి. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలయ్యా తండ్రి నా దేవా, వివాహాలు జరక్క ఈ శాపం ఏంటో అని అయ్యా నా నలిగిపోతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి మీద ఏమైనా శాపం పని చేస్తూ ఉంటే, వారి మీద ఏమైనా పాపం పని చేస్తూ ఉంటే యేసు నామములో తొలగించండి ప్రభా. అయ్యా నా తండ్రి వారికి భాగస్వామిని తీసుకొని రండి అయ్యా. వారి వివాహాలు జరుగును గాక అయ్యా. గర్భఫలాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు గర్భాలు తెరవబడును గాక తండ్రి. మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలయ్యా ఎంతో పెట్టుబడి పెట్టి ప్రభా అయ్యా వ్యాపారాలు సరిగ్గా లేక ఇంకా నా తన్ని పెట్టిన పెట్టుబడి కాకుండా నష్టపోతున్న పరిస్థితిలో ఉన్న వారి చేతుల్ని బలపరిచయ్యా. వ్యాపారాల మీద మీ కృపనుంచండి ప్రభా. మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఇలా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ సన్నిధికి వచ్చి వెనక్కి తిరిగిన బిడ్డలయ్యా. అయ్యా నా తండ్రి లోకాన్ని ప్రేమించి లోకం వైపు చూస్తున్న బిడ్డల్ని దర్శించయ్యా. అపవాది క్రియలు లయపరచయ్యా. అయ్యా మీ కృపను వారిని అయ్యా నా తండ్రి ఆవరించినట్లు చేయయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. కనికరించయ్యా, దర్శించయ్యా, తాకండి అయ్యా, ముట్టండి అయ్యా, సహాయము చేయండి ప్రభా. ప్రతి బిడ్డ కన్నీటిని తొడవమని దేవా మీకే స్తోత్రములు. మరలా నీ బిడ్డలకి ప్రార్థన జీవితం దయచేయమని అయ్యా నా తన్ని పాదాల దగ్గరకు వచ్చి అడిగి పొందుకొని మీ సాక్షులుగా నిలబడేటట్లు, ప్రతి కుటుంబం బాగుపడేటట్లు, ప్రతి కుటుంబంలో అయ్యా నా తన్ని మీకు మహిమొచ్చేటట్లు, ప్రతి వ్యక్తి జీవితం అయ్యా మీ సొత్తు అయ్యేటట్లు ప్రభా అయ్యా నా తన్ని మీకు సమీపంగా రానికుండా చేస్తున్న అపవాది క్రియలు లయమయ్యేటట్లు చేయమని ఈ ప్రార్థనలన్నీ మీరు ఆలకించినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చిన్న కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకొనున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 92900953001.